అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఆ పాట మధురాలు లేదా ఆ పాత మధురాలు, ఆణిముత్యాలు, అలనాటి ఆణిముత్యాలు అనే శీర్షికతో 60 సంవత్సరాలు నిండినటువంటి అంటే షష్టి పూర్తయినటువంటి తెలుగు చిత్రగీతాల గురించి, ఆనాటి రచనల గురించి, ఆ రచనలో ఉండేటటువంటి భాషా గాంభీర్యం ఎలా ఉండేది, శృంగార భావం ఎలా ఉండేది, ఆ సాహిత్య సౌరభాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ నేపథ్యంలో 1961 నేను పుట్టలేదండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కొంతమంది పుట్టకపోయి ఉండొచ్చు. 1961లో శ్రీ సీతారామ కళ్యాణం అనేటువంటి ఒక సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహించింది ఎవరో తెలుసా? సాక్షాత్తు శ్రీ ఎన్టీ రామారావు గారు. అంటే 61 నాటికే అతను గొప్ప కథానాయకుడే కాదు, సినిమా దర్శకత్వంలో కూడా నైపుణ్యం చెందిన మనిషని తెలిసిపోతోందిగా. ఈ సినిమాకి సంగీతం చేసిన వారు శ్రీ గాలిపెంచల నరసింహారావు గారు. పాటలు ఇందులో కొన్ని సీనియర్ సముద్రాల గారు రాశారు. ఇంకా మరి సుశీలమ్మ గారు, లీలమ్మ గారు, ఘంటసాల వారు ఇలాగా ఆ పాటకి ప్రాణాలు పోశారు. వెరసి అద్భుతమైనటువంటి సంగీతంతో కూడిన దృశ్య కావ్యమైంది శ్రీ సీతారామ కళ్యాణం. చక్కటి సినిమా కదా. అందులో రావణుడు తపస్సు చేస్తున్నప్పుడు సందర్భంలో పాట, తపోభంగానికి అప్సరసలు వస్తారు కదండి. అలనాటి ఆ నృత్య ప్రధానమైనటువంటి ఆ పాటని జావళి అనొచ్చు. అయితే ఇందులో లీలమ్మ గారు, ఆవిడ మలయాళీ ఆవిడే అయినా తెలుగు మాట్లాడిన తీరు, అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తెలుగు పదాలను ఉచ్చరించిన తీరు నా భూతో నా భవిష్యత్తు ఎవరి దగ్గర వెళ్ళలేదు. తెలుగు వాళ్ళు అన్న వాళ్ళ దగ్గర కూడా తక్కువ వినడం. అయితే గతసారి నవ్వుల నదిలో పాట గత వీడియోలో చెప్పినప్పుడు లీలమ్మ గారు బాలమురళీకృష్ణ గారిని మించినటువంటి గమకాలు వేశారు. ఆ ఒక పాట ఉంది, ఇప్పటికీ కొరకపడలేదు అని నేను అన్నాను చూశారు. ఇదిగో ఈ సినిమాలో లీలమ్మ గారు పాడిన ఆ పాటే నేను చెప్పిన పాట. ఆ పాట ఏంటో చెప్పుకుందామా? ఇందులో కొన్ని తెలుగు పదాలు మీకు అర్థం అవుతాయో లేదు తెలుసుకుందాం. సరసాల జవరాలను నేనే గద, సరసాల జవరాలను మురిపాలు వెలబోయు భామలలోన, మురిపాలు వెలబోయు భామలలోన సరసాల జవరాలను నేనే గద, సరసాల జవరాలను. బాగుందా? మురిపాలు వెలబోయు భామలలోన సరసాల జవరాలను నేనే కదా అని ఆవిడ అన్నారు. అంటే ఇక్కడో విషయం తెలుసోలేదు, 64 కళలందు కూడా పరిపాటి అయిన వాళ్ళు ఇద్దరే ఉన్నారట సృష్టిలో అని మనకి కొన్ని పురాణాలు చెప్పాయి. ఆ ఇద్దరు ఎవరు 64 కళల్లోనూ అని అంటేనట, ఒకరు రంభ, 2 రావణాసురుడు. అలాగా అంటే ఈ పాట ఈ సందర్భం మీకు యమగోళ సినిమా ఉంది చూసారా? యమగోళ సినిమాలో ఆడవే అందాల సురభామని అనే పాటలో రంభ గురించి చెప్పేటప్పుడు రంభ తనని తాను చెప్పుకుంటూ ఒక ఆ చరణంలో అంటారు చూసారా?
64 కళలందు మేటిని అమరనాథునికి ప్రియవధూతిని అన్నారు చూసారా. 64 కళలలోనూ దిట్ట అనమాట ఆవిడ. అంచేత ఈ ఈ పాటలో చూడండి, ఆమె మురిపాలు వెలబోయు భామలలోన సరసాల జవరాలను నేనే కదా. ఎంత చక్కటి రచన అండి అది. సరే, చరణం చూడండి. రంగారు బంగారు మైల్జిగిలో, రంగారు బంగారు మైజిగిలో నా పొంగారు వయసు పొంకములోన సంగీత సాహిత్య నైపుణిలోన నా సాటి నెరజాణ కనరాదుగా సరసాల జవరాలను నేనే గద సరసాల జవరాలను. రంగారు బంగారు మైజిగిలోన, మైజిగి అంటే శరీరం యొక్క కాంతి, మై తనువు అని అర్థం. రంగారు బంగారు మైజిగిలోనంటే ఆమె శరీరపు వన్నెకి ఎవరు సాటిరారట. మైల్జిగిలోన పొంగారు వయసు పొంకములో అంటే ఆమెలో ఉండే అంటే శరీర పటుత్వం ఎలాంటిది, ఆవిడ యవ్వన పొంకం ఎలాంటిది. అంతేకాకుండా సంగీత నాట్యాల నైపుణిలో, నైపుణి అంటే నైపుణ్యం అంటే సంగీతం నాట్యం ఈ రెండింటిలో కూడా ఆ ప్రావీణ్యతలో ఆ నైపుణ్యంలో కూడా తనని ఓడించగలిగిన వాళ్ళు. సంగీత నాట్యాల నైపుణిలోన నాసాటి నెరజాణ కనరాదుగా. ఏ విభావం! ఇందులో ఎన్ని తెలుగు పదాలు తెలుసునో చెప్పండి. అయినా మనం పెట్టుకున్నాం కదా మొన్నన స్వతంత్ర దినోత్సవం నాడు మనం ఒక ఇది పెట్టుకున్నాం కదా, ఏంటది, మనకి మనంగా ఒక వాగ్దానం చేసుకున్నాం కదా, 80వ స్వతంత్ర దినోత్సవం నాటికి కొంచెం ఎక్కువ తెలుగు మాట్లాడుతూ ఉందాము, మన నిత్యవాడుక భాషలో తెలుగు పదాలని ఎక్కువగా ఉపయోగిద్దాం అనుకున్నాం కదా, మీకు గుర్తుంది కదా. సరే, ఇందులో రెండో చరణం చెప్తాను. మగువల నొల్లని ముని అయినా, మగువల నొల్లని ముని అయినా నా నగు మొగమును గన చేజాచడా. యాగము యోగము దానములన్నీ, యాగము యోగము ధ్యానములన్నీ నా బిగి కౌగిలి సుఖమునకేగా సరసాల జవరాలను నేనే గద సరసాల జవరాలను. మురిపాలు వెలబోయు భామలలోన సరసాల జవరాలను. ఇందులో చూడండి, మగువల నొల్లని ముని అయిన అంటే బ్రహ్మచారిగా అంటే సన్యాసిగా ఉండి తపస్సు చేస్తున్నవాడు కూడా నా నగు మొగమును గన చేజాచడా, నా మొహాన్ని చూడటానికి చేతులు అర్రులు చాచుకుంటూ వస్తాడని. యాగము యోగము దానము ఇవన్నీ ఎందుకు చేస్తారట? స్వర్గంలో రంభ సుఖం కోసమేనట. అందుకు ఆమె ఏమిటంది, నా బిగి కవుగిలి సుఖమునకేగా సరసాల జవరాలను నేనే కదా. ఎంత చక్కటి అంటే ఇప్పటి కాలంలో వీళ్ళందరూ ఇప్పుడు జనరేషన్ వినాలంటే ఐటమ్ సాంగ్స్ అంటే ఇదిగో ఇలా పోటీ పడి చేస్తే చేయమనండి. అలాంటి రచనలున్న సంగీతాన్ని ఆస్వాదించగలిగితే రాసే కవులు ఇప్పటికీ ఉన్నారండి. అంతేగాని రకరకాల వాడుక భాషలో మాట్లాడే దాన్ని ఏమిటంటారు, ఆడవాళ్ళ అందాన్ని
వేరే విధంగా చూపిస్తూ వాడుక భాషలో అలా మాట్లాడితే అది అందంగా లేదు. ఈ పాటలో అందమే కాదు, ఆమె పట్ల ఆ అభినయించిన స్త్రీ పట్ల గౌరవం పెరిగింది. ఆ పాటకి ఉపయోగించిన భాష పట్ల గౌరవం పెరిగింది. ఏమంటారు? మన అలనాటి ఆణిముత్యం నిజంగా ఆణిముత్యం కదూ! ఈ పాట మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ ఎలాగూ చేస్తారు. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి ఆణిముత్యాలు ఎన్నో మిస్ అయిపోకూడదుగా. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.